ఆంధ్రప్రదేశ్కు తీవ్ర వాయుగుండం ముప్పు తప్పింది. పూరి వద్ద వాయుగుండం తీరం దాటడంతో ఏపీకి ముప్పు తప్పింది. అయినా రాష్ట్రంలో మాత్రం కుండపోతగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అటు జోరు వానలతో ఉత్తరాంధ్ర తడిసి ముద్దవుతోంది. ప్రధానంగా అల్లూరి జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉంటే కోస్తాలోనూ పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోస్తాలోనూ వరదలు పోటెత్తుతున్నాయి. నదులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు తీవ్ర వాయుగుండం ముప్పు తప్పింది. పూరి వద్ద వాయుగుండం తీరం దాటడంతో ఏపీకి ముప్పు తప్పింది. అయినా రాష్ట్రంలో మాత్రం కుండపోతగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అటు జోరు వానలతో ఉత్తరాంధ్ర తడిసి ముద్దవుతోంది. ప్రధానంగా అల్లూరి జిల్లాలోనూ జోరుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పరిస్థితి అలా ఉంటే కోస్తాలోనూ పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోస్తాలోనూ వరదలు పోటెత్తుతున్నాయి. నదులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వైజాగ్ నుండి రాజు అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి, ఆంధ్రాకైతే వాయుగుండం ముప్పు తప్పింది, కానీ పలు ప్రాంతాల్లో వర్షాలైతే కురుస్తూనే ఉన్నాయి కుండపోతగా. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే గత వారం రోజుల నుంచి ఏదైతే వర్షాలు కురుస్తున్నాయి దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర మొత్తం కూడా అతలాకుతలం అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే దీనికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో గత 2 రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా చోటు చేసుకున్నాయి. దీని ప్రభావం వల్ల మొత్తం లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు చాలా ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా విరిగిపడటం వల్ల అక్కడున్న గిరిజనులు చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశామంటూ కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు కలెక్టర్ చెప్పడం జరిగింది. దీంతోపాటు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని నిన్న గాలికొండ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు కూడా గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ముగ్గురు కోసం కూడా గాలింపు చర్యలు ఇప్పటికే ప్రారంభించారు. అయితే దాంతోపాటు మొత్తం ఏదైతే పూర్తి స్థాయిలో 4 ఘాట్ రోడ్లు ఉన్నాయో 4 ఘాట్ రోడ్లను కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఘాట్ రోడ్లు కూడా కొండ చర్యలు విరిగిపడడం, దాంతోపాటు వాగులు వంకులు అన్ని కూడా పూర్తి స్థాయిలో పొంగి పొరులుతున్న నేపథ్యంలోనే పూర్తిగా అన్నింటిని కూడా అప్రమత్తం చేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. నిన్న ఆదివారం కావడంతో ఎవరు కూడా ప్రభుత్వ విధులకి ఎవరు కూడా ఆటంకం కలగకూడదు, ఎవరు కూడా సెలవులు తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకు ప్రధానంగా విజువల్స్లో కూడా చూస్తున్నాం కదా, చాలా వరకు కూడా రోడ్లపై నీరు పారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కలవట్లు కొట్టుకుపోయిన పరిస్థితి. అదేవిధంగా మరికొన్ని చోట్ల చూసుకునేటప్పటికీ ఏకంగా కాలువలు ఏవైతే చిన్న చిన్న కాలువలోనూ వీటికి గండ్లు పట్టడం వల్ల మొత్తం రోడ్డుపైనే వరద ప్రభావం మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే పెద్ద ఎత్తున చాలా గిరిజన గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 24 గంటల నుంచి కూడా ఇప్పుడు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లోపలికి వెళ్లే పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే అల్లూరు సీతారామరాజు జిల్లాలో లేదు అని చెప్పుకోవచ్చు. ముంచింగిపొట్టి అదేవిధంగా సీలేరు వంటి ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మారేడుమిల్లితో పాటు ఇటు సైడ్ చూసుకునేటప్పటికీ
పాడేరు, అరకు, అనంతగిరి వంటి ప్రాంతాల్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. అయితే వర్షాలు కూడా ఈరోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా ఏమైనా ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా గుండెల్లో మొత్తం మరింత భయంతో నిండుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ పూట గడిస్తే చాలు అన్నట్లు కూడా అక్కడ పరిస్థితి అయితే ఉందంటూ కూడా మనకైతే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏవైతే ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాలను కూడా పంపించింది, దాంతోపాటు ఎన్డీఆర్ బలగాలను కూడా అక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ భారీ వృక్షాలు కూడా కూలిపోతున్నాయి కనుక అటువంటి నేపథ్యంలోనే పూర్తిగా అక్కడ వృక్షాలను కూలిపోయేటప్పుడు వాటన్నిటిని త్వరితగతిన క్లియర్ చేయడం, అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్ ఏవైనా సరే పడిపోతే వాటిని వెంటనే కూడా మరమ్మతులు చేయించడం, ఈ ప్రతి ఒక్క దాని మీద కూడా పూర్తిగా అవగాహన తీసుకొని మొత్తం సిబ్బంది అంతా కూడా అక్కడ ఉన్నారు. ఎన్డీఆర్ బృందాలకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు 3 బృందాలు అయితే 3 జోన్లుగా విడదీసి అక్కడ పంపించడం జరిగింది. అవకాశం ఉంటే మరో 2 బృందాలను కూడా పంపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ వైద్య బృందాలను కూడా ప్రత్యేక వైద్య బృందాలతో పాటు అక్కడ ఎవరైతే స్థానిక వైద్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే అనారోగ్యం పాలై సిహెచ్సీలు కానీ జిహెచ్సీలు కానీ వస్తున్నారో వీళ్ళందరికీ కూడా పూర్తిగా అప్రమత్తం అవ్వాలి. వచ్చిన వారికి వెంటనే కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. దాంతోపాటు మందులు కొరత ఎక్కడైనా ఉందంటే మాత్రం వెంటనే తెలియజెప్పాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పిహెచ్సీలకి, సిహెచ్సీలకి, అదేవిధంగా ఎవరి ఏరియా ఆసుపత్రికి ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా చికిత్స అయితే పూర్తి స్థాయిలో అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ విద్యుత్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంతవరకు రీస్టోర్ చేయగలుగుతారు అనేది మాత్రం ఇప్పటికీ కాస్త అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఈదురుగాలు కూడా బలంగానే ఇస్తున్నాయి కనుక ఈ నేపథ్యంలో అక్కడ మళ్ళీ కరెంటు పోల్స్ ఏమైనా సరే ఒరిగినట్లయితే మరింత ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే మొత్తం కొన్ని చోట్ల అయితే విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసినట్లుగా కూడా ఈ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకునేటప్పటికీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో మొత్తం రెడ్ అలర్ట్ అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కనుక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిస్థితి కూడా అదే విధంగా ఉండడంతో మొత్తం ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు కూడా ప్రతి నిమిషం కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రైట్, థాంక్యూ.